వీటిని చూసారా? ఇవి తుమ్మకాయలు అంటారు. ఇంగ్లీష్‌లో అయితే స్ప్రౌట్ బీన్స్ అంటారు. ఇలా మసాలా పెట్టి చూసుకుంటే పర్ఫెక్ట్ వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలకి. హలో గైస్, వెల్కమ్ టు స్నేహ క్రియేషన్స్. ఈ స్ప్రౌట్ బీన్స్‌ని నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి లేతగా ఉన్నప్పుడే బాగుంటాయి, ముదిరితే అస్సలు పనికిరావండి. అండ్ ఈ ఫ్రైలోకి మనం స్పెషల్గా మసాలా రెడీ చేసుకుందాం. ఈ మసాలా వల్లే అసలు టేస్ట్ ఉంటుంది ఫ్రైకి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4-5 ఎండుమిర్చి, అలాగే 3-4 స్పూన్స్ నువ్వులు వేసుకొని అవి మాడకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని 2 టమాటాలు వేసుకొని కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ టమాటోస్ పూర్తిగా మగ్గిన తర్వాత ఈ స్ప్రౌట్ బీన్స్ కూడా అందులోనే వేసి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది మూత పెట్టుకుంటే కొద్దిగా బాగా మగ్గుతాయి తొందరగా. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఈ స్టేజ్లో మనము కారము, అలానే ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మనం మసాలా, ఆ మసాలా కూడా మొత్తం ఇందులోనే వేసుకొని 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ మసాలాని కూడా మగ్గనివ్వాలి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈ స్ప్రౌట్ బీన్స్ ఫ్రై రెడీ అయినట్లే. ఇది విడి విడి అన్నం ఇంకా చపాతీలకి పర్ఫెక్ట్. అండ్ నేను చెప్పిన మసాలా అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.